Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం yesterday class లో comparison of adjectives, మనం ఎన్ని టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి అవేంటి అని చెప్పుకున్నాం. తర్వాత ఒక పర్సన్లో ఉన్న క్వాలిటీని మనం ఏమంటారు దాన్ని పోల్చి చెప్పడానికి కానీ లేకపోతే కంపారిటివ్ డిగ్రీని ఎలా యూజ్ చేస్తామనేది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇంకొకసారి మీకు ఫస్ట్ మనం పాజిటివ్ కంపారిజన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ కంపారిజన్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. సో ఇక్కడ బ్రీఫ్గా క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది పాజిటివ్ కంపారిజన్, this side is negative comparison. Okay, this side is positive comparison and this is negative comparison. So first మనం వీటికి మనం ఏ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అంటే ఫార్ములా కాదు, మనం ఒక సెంటెన్స్ని ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో మనం కంపేర్ చేసినప్పుడు అంటే పోల్చినప్పుడు జనరల్గా ఏ వర్డ్స్ యూజ్ చేయడానికి మనం కరెక్ట్గా ఉంటుందనేది ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ పాజిటివ్ కంపారిజన్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేటువంటి టేబుల్ కిందనే కంపారిటివ్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఇచ్చారు. అంటే ఒక మనిషిలో ఉన్న క్వాలిటీస్ కానీ లేకపోతే ఒక యానిమల్లో ఉన్న క్వాలిటీస్ కానీ ఇంకొక ఏదో సంథింగ్ ఒక మనిషిలో ఉన్న క్వాలిటీస్ని ఇంకొకరితో పోల్చడానికి మనం ఎలా చెప్తామంటే యాజ్, ఇక్కడ బ్లాంక్ అంటే మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద క్వాలిటీస్ అంటే మనం ఒక హైట్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే స్వీట్ టేస్ట్ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే ఇంకా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నామా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ బ్లాంక్లో అనేది మనం రాసుకోవాలి. సో దిస్ ఈస్ ఫర్ పాజిటివ్ కంపారిజన్. నెక్స్ట్ నెగిటివ్, ఇక్కడ చూడండి not so సో ఇది నెగిటివ్ కంపారిజన్కి మనం రాసుకోవాల్సిన వర్డ్స్. ఇక్కడ ఏమో చూడండి నాట్ సో, ఇక్కడ కూడా బ్లాంక్స్ మళ్ళీ లాస్ట్ యాజ్ ఉంది. సో ఇక్కడ కూడా నాట్ సో మనం ఇక్కడ తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఈ టూ బ్లాంక్స్లో మనం ఇక్కడేమో పాజిటివ్ కంపారిజన్లోనేమో ఒక హైట్ తీసుకుందాం. సో హైట్ అంటే షార్ట్ టాల్ ఈ రెండే కదా ఉండేది మనకి, షార్ట్ ఆర్ టాల్. ఇక్కడ షార్ట్ అన్నాం, యాజ్ షార్ట్ యాజ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చాలా షార్ట్గా ఉన్నాను. సో దిలీప్ ఈజ్ యాజ్ షార్ట్ యాజ్ ఎవరో సమ్ అదర్ పర్సన్, అంటే నేను వాళ్ళలాగే అయితే షార్ట్గా ఉన్నాను. సో ఇక్కడ లేదు అని చెప్పాలి. ఇక్కడేమో సేమ్ ఇతనెంత షార్ట్గా ఉన్నాడో అతను కూడా అంతే పొట్టిగా ఉన్నాడని చెప్పడానికి పాజిటివ్ కంపారిజన్. ఇక్కడ ఈమెంత హైట్ ఉందో అతనంతా హైట్ లేడు అని చెప్పాలి. అర్థమైంది కదా. ఇక్కడేమో వాళ్ళలో ఉన్న క్వాలిటీని ఈక్వల్గా అంటే ఉంది అని చెప్పడానికి పాజిటివ్ కంపారిజన్. అక్కడ ఆమె ఉన్నంత హైట్ అంటే ఆమె ఉన్నంత షార్ట్, ఈయన లేడీ కొంచెం హైట్ ఉన్నాడు, అట్లా నెగిటివ్ కంపారిజన్ చెప్పడానికి ఇక్కడ నాట్ సో మనం తీసుకున్న క్వాలిటీ. ఇక్కడ కూడా షార్టే తీసుకున్నాం, నాట్ సో షార్ట్ యాజ్, అంత షార్ట్గా లేరు. దీనికి మనం జనరల్గా ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాజిటివ్ కంపారిజన్కి నెగిటివ్ కంపారిజన్కి ఫస్ట్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ 1. ఆల్రెడీ నేను ఇక్కడ మనకి ఉన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో మీకు ఇక్కడ ఈ మిగిలిన 3 మీకు హోంవర్క్ రాయమని చెప్పాను. సో ఫస్ట్ వన్ వి టేక్ ఇక్కడ మనకి సెంటెన్స్ ఏముంది చూడండి, అవర్ లీడర్ is brave like
ఏ లయన్. సో ఇదంతా ఒకటే సెంటెన్స్. మీరు ఏదైనా వర్డ్ కానీ లేకపోతే ఏదైనా సెంటెన్స్ కానీ కంటిన్యూ చేసేటప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వర్డ్ వచ్చింది, లీడర్ అనే వర్డ్ ఉంది, ఎల్ఈఏ అని రాస్తారు కదా. ఇక్కడ మిగిలినది అనుకో, ఇక్కడ ఎదిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఒక చిన్న బ్లాంక్ మార్క్ పెట్టి ఇక్కడ మీరు మళ్ళీ కంటిన్యూషన్లో మళ్ళీ ఇంకొక బ్లాంక్ మార్క్ పెట్టి మిగిలిన డిఈఆర్ ఉంది కదా దానితో కంటిన్యూ చేయవచ్చు. ఓకే, నేను ఇక్కడే కంప్లీట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రాశాను. మళ్ళీ ఇక్కడ దాకా అవసరం లేదని ఇక్కడ రాసేసాను. సో మీరు కూడా అంతే, ఏదైనా పెద్ద వర్డ్ వస్తుంది, ఇప్పుడు కంపారిజన్ అనే వర్డ్ వచ్చింది. సో అన్నిసార్లు అది పట్టాలని మనం చెప్పలేము, సిఓఎంపీ వరకే వచ్చింది. మిగిలింది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా కూడా రాయకూడదు. అది రాసినంత వరకు రాసి ఇక్కడ మీరు జస్ట్ ఒక స్మాల్ బ్లాంక్ గ్యాప్ ఇచ్చి మరి నెక్స్ట్ లైన్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక బ్లాంక్ గ్యాప్ ఇచ్చి మిగిలిన వర్డ్ అనేది కంప్లీట్ చేసేది. సో మనం ఎక్స్ట్రాగా వచ్చిన వర్డ్స్ అంటే మనకి సరిపోయినప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది. సో ఇక్కడ మీనింగ్ చూడండి, అవర్ లీడర్ ఈస్ బ్రేవ్ లైక్ ఏ లయన్. అంటే మా నాయకుడు సేమ్ ధైర్యం, ఎవరి ధైర్యం ఉందంట, సింహంకున్నంత ధైర్యం మా లీడర్ కూడా ఉందని దీని మీనింగ్. సో మనం ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ని ఏం చేయాలంటే ఈ పాజిటివ్ కంపారిజన్ మనం ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని రాయాలి. సో మనం ఫస్ట్ దీంట్లో ఒక సెంటెన్స్లో ఫైండ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఉన్న హోల్ సెంటెన్స్లో ఇక్కడ క్వాలిటీ ఏంటి, కామన్ క్వాలిటీ, అవర్ లీడర్ ఈస్ బ్రేవ్ లైక్ ఏ లయన్. అంటే లయన్కి ఎంత ధైర్యం ఉందో మా లీడర్ కూడా అంతే ధైర్య సాహసాలు ఉన్నాయని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో బ్రేవ్ అనేది ఇక్కడ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్వాలిటీ. అంటే షార్ట్ ఏ క్వాలిటీగా లేకపోతే హైట్ ఏ క్వాలిటీగా ఇవన్నీ కాదు, మన ప్రతి హ్యూమన్లో ఉన్న ప్రతి ఒక్క ఎమోషన్ కూడా క్వాలిటీ కిందకే వస్తుంది. సో బ్రేవ్ అనేది ఏంటి, ధైర్యం. సో దీన్ని మనం ఈ పాజిటివ్ కంపారిజన్లో ఎలా రాయాలో చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఆన్సర్ అని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నేను. ఆన్సర్ సేమ్ అవర్ లీడర్ ఈస్ అనేది కామన్గా రాయండి. ఓకే, అవర్ లీడర్ ఈస్, మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, వాళ్ళ లీడర్కి ఎంత ధైర్యం ఉందో, లయన్కి ఎంత ధైర్యం ఉందో వాళ్ళ నాయకుడు కూడా అంతే ధైర్యం ఉందని చెప్పాలి. సో వాట్ షుడ్ వి డూ, అవర్ లీడర్ ఈస్ యాజ్ ఇక్కడ క్వాలిటీ ఏముంది, మనం క్వాలిటీ ఏం రాసుకోవాలి, ఇక్కడ మనకి సెంటెన్స్ లో ఉన్న క్వాలిటీ ఏంటి, బ్రేవ్. ఓకే, అవర్ లీడర్ ఈస్ యాజ్ తర్వాత క్వాలిటీనే కదా, యాజ్ బ్రేవ్. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ యాజ్, అవర్ లీడర్ ఈస్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్. ఓకే, చూడండి ఒకసారి సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని మనం ఏం చేసామంటే అవర్ లీడర్ ఈస్ బ్రేవ్ లైక్ ఏ లయన్ అని ఉంది. సో మనం దీన్ని పాజిటివ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీలో రాయాలి. సో అవర్ లీడర్ ఈస్ మనం ఇక్కడ రాసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ యాజ్, తర్వాత బ్లాంక్ లో క్వాలిటీ, అంటే ఇక్కడ మన సెంటెన్స్ లో మెన్షన్ చేసిన క్వాలిటీ, తర్వాత యాజ్. అవర్ లీడర్ ఈస్ యాజ్ బ్రేవ్ యాజ్, సెకండ్ పర్సన్ ఎవరు, లయన్. ఎవరితో కంపేర్ చేసుకున్నారు, ఇక్కడ లీడర్ ని లయన్ తో కంపేర్ చేసుకున్నారు. సో దిస్ ఇస్ ద పర్సన్ 1, ఇది 1, లయన్ అనేది 2. సో లీడర్ ని లయన్ తో కంపేర్ చేశారు. సేమ్ అలాగే రాయాలి ఇక్కడ, అవర్ లీడర్ ఈస్ యాజ్ బ్రేవ్ యాజ్ లయన్. ఓకే, ఇదే సెంటెన్స్ ని మనం నెగిటివ్ ఫామ్ లో రాద్దామా. ఇదే సెంటెన్స్ ని ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఉంది కదా, సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ లేదని చెప్పాలి కదా, అవర్ లీడర్ ఈస్ నాట్ బ్రేవ్ లైక్ ఏ లయన్. బ్రేవ్ సో మనకి ఇచ్చిన సెంటెన్స్ నే మనం ఇక్కడ, ఇది మనకి ఈ నెగిటివ్ కంపారిజన్ లో ఇవ్వలేదు, మనమే రాసుకుంటున్నాం. సో అవర్ లీడర్ ఈస్ ఏ బ్రేవ్ లైక్ ఏ లయన్, అవర్ లీడర్ ఈస్ నాట్ బ్రేవ్ లైక్ ఏ లయన్. అంటే
మా లీడర్ సింహం అంత ధైర్యవంతుడు కాదు అని ఈ సెంటెన్స్ మీనింగ్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఆన్సర్ అవర్ లీడర్ ఈజ్ సేమ్. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి? మన లీడర్ గురించి. సో అవర్ లీడర్ ఈజ్ ఇక్కడ ఏముంది? నాట్ సో. అవర్ లీడర్ ఈజ్ నాట్ సో. ఇక్కడ ఏంటి క్వాలిటీ? మనకి ఈ సెంటెన్స్ లో వచ్చిన క్వాలిటీ ఏంటి? బ్రేవే కదా. బ్రేవ్ అంటే ఏంటి? ధైర్యవంతుడు, ధైర్యంగా ఉండటం. సో ఇక్కడ ఎవరిని కంపేర్ చేసుకుంది? లీడర్ని లయన్తో కంపేర్ చేశారు. ఓకే, అవర్ లీడర్ ఈజ్ నాట్ సో బ్రేవ్ యాజ్ లయన్. సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అవర్ లీడర్ ఈజ్ నాట్ సో బ్రేవ్ యాజ్ లయన్ అంటే మా నాయకుడు సింహం అంత ధైర్యవంతుడు కాదు. ఓకే, మనం ఈ సెంటెన్స్ ని ఇదే సెంటెన్స్ మళ్ళీ ఇక్కడ నెగిటివ్ జస్ట్ ఒక నాట్ అనే వర్డ్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఈ నెగిటివ్ కంపారిజన్ లో ఎలా రాయొచ్చు అనేది చూసాము. సో నెక్స్ట్ మీకు ఆల్రెడీ మనం ఈ పేజ్ లో ఉన్నంతా చెప్పుకున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు రాయమని ఇచ్చాను. సో మనకి ఇటు సైడ్ ఉన్నది ఏం లేదు, జస్ట్ ఈ నెగిటివ్ కంపారిజన్ అనేది ఉంది. కాకపోతే మీకు రెండు ఒకేసారి అర్థం కావాలని ఇట్లా టేబుల్ లాగా రాసి ఇచ్చాను. సో మీరు ఇది క్లాస్ వర్క్ లో ఇక్కడ ఇది ఇట్లా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. పాజిటివ్ ఒక సైడ్, నెగిటివ్ ఒక సైడ్, ఇంకా యాజ్ బ్లాంక్ వదిలేసి యాజ్, నాట్ సో బ్లాంక్ వదిలేసి యాజ్ అని రాసుకోండి. సో మనం తీసుకున్న సెంటెన్స్ ఒకటి ఇది. మీరు ఈ లీడర్ అనే వర్డ్ని ఇక్కడ ఫస్ట్ ఉన్న మనకి వచ్చే వర్డ్ 1, నెక్స్ట్ లయన్ అనే వచ్చే వర్డ్ 2 అలా రాసుకోండి. బ్రేవ్ అనే దాన్ని అండర్లైన్ చేసి దాన్ని హైలైట్ చేయండి. అంటే ఇక్కడ బ్రేవ్ అనేది క్వాలిటీ కాబట్టి అక్కడ ఇక్కడ బ్రేవ్ హైలైట్ చేయాలి. సో ఇక్కడ లీడర్ ఈజ్ ద ఫస్ట్ వన్, లయన్ ఈజ్ ద సెకండ్ పర్సన్. అంటే ఈ పర్సన్ తో ఈ పర్సన్ ని కంపేర్ చేస్తున్నాం కదా 2 సెంటెన్సెస్ లో. లీడర్ ని ఇక్కడేమో బ్రేవ్ అని చెప్పాము, ఇక్కడేమో లీడర్ లయన్ అంతా బ్రేవ్ కాదని చెప్తున్నాం. సో ఇక్కడ కూడా కంపారిజన్, ఇక్కడ కూడా కంపారిజన్. కాకపోతే ఇక్కడేమో సేమ్ అని చెప్పాము, ఇక్కడేమో కాదు అని చెప్పాము. సో ఇట్లా ఆ పర్సన్స్ కూడా 1, 2 అని పెట్టుకోండి. సో అవర్ లీడర్ ఈస్ నాట్ సో బ్రేవ్ యాజ్ లయన్. సో ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 36. టర్న్ ద పేజ్. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్, రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్. అంటే ఇది ఏ ఫామ్ లో ఉంది? రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్. అంటే నాట్ అనే వర్డ్ వచ్చిందంటే అది నెగిటివ్ కంపారిజన్. సో మనం సెకండ్ లోనే ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఎలా రాయాలో. ఫస్ట్ నెగిటివ్ గా మనకి ఇక్కడ ఉన్నది సెంటెన్స్ నెగిటివ్ లో ఉంది కదా, ఫస్ట్ ఇది రాసుకొని దీన్ని పాజిటివ్ ఎలా రాసుకోవచ్చు చూద్దాం. సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్. సో దిస్ ఇస్ ద సెంటెన్స్. రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్. అంటే మీనింగ్ రాము చాలా పొడవైన వాడు, గోపి ఈజ్ నాట్ టాల్. అంటే గోపి అంత పొడవు కాదు అనేది మీనింగ్. రాము ఈజ్ టాల్, రాము చాలా పొడవైన వాడు, గోపి ఈజ్ నాట్ టాల్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాం? రాముని గోపితో కంపేర్ చేస్తున్నాం కదా. సో రాము ఈజ్ టాల్, ఇక్కడ క్వాలిటీ ఏంటి?
టాల్ అనేది క్వాలిటీ అంటే హైట్, పొడవు అనేది క్వాలిటీ. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ రాము, సెకండ్ పర్సన్ ఈజ్ గోపి. దీని మీద ఎలా రాసుకోవచ్చు అంటే ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నా, రాముని గోపితో కంపేర్ చేస్తున్నాం. సో రాము ఈజ్ ఇక్కడ రాము మనకి టాల్ అని చెప్తున్నాడు, గోపి ఈజ్ నాట్ టాల్ అంటే గోపిని పొట్టిగా ఉన్నాడని చెప్తున్నాడు, ఇక్కడ రాము ఈజ్ టాల్ అని చెప్తున్నాడు. సో మనం ఫస్ట్ గోపి హైట్ తక్కువ, రాము పొడవు ఎక్కువ అని చెప్పాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ గోపి అనే వర్డ్ ముందు రాయాలి. అంటే గోపి, ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే గోపి రాము అంత హైట్గా లేడు, అంత పొడవు లేడు అని చెప్పాలి. సో గోపి ఈజ్ ఇక్కడ ఏముంది చూడండి, నాట్ సో, గోపి ఈజ్ నాట్ సో. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి మనకి, దీంట్లో ఉన్న సెంటెన్స్ లో ఉన్న క్వాలిటీ ఏంటనేది తెలియాలి. సో టాల్, గోపి ఈజ్ నాట్ సో టాల్. నెక్స్ట్ ఏముంది, యాస్. సో రిమైనింగ్ గోపి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాము. ఓకే, ఏం లేదు, ఇక్కడేమో రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్, అంటే రాము పొడవైన అబ్బాయి, గోపి ఈజ్ అంత పొడవైన అబ్బాయి కాదన్నాడు. సో మనం గోపి రాము అంత హైట్ లేడని మనం చెప్పాలి. సో గోపి అనే వర్డ్, గోపి అనే అబ్బాయిని ముందు రాస్తున్నాం. అంటే గోపి అనే నేమ్ నాట్ సో టాల్ యాజ్ రాము, గోపి అనే అబ్బాయి రాము అంత పొడవు లేడు అని చెప్పాలి. సో మనకి ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని మనం ఇదే సెంటెన్స్ ని పాజిటివ్ ఎలా రాస్తుందో చూద్దాం. ఇక్కడ ఏముంది సెంటెన్స్, రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్. ఇదే సెంటెన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే రాము ఈజ్ టాల్, ఓకే, గోపి ఈజ్ ఆల్సో టాల్. రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ ఆల్సో టాల్. దీని మీనింగ్ ఏంటి, రాము పొడవైన అబ్బాయి, అంతే గోపి ఈజ్ ఆల్సో అంటే రాము ఎంత పొడవైన అబ్బాయో గోపి కూడా అంతే పొడవైన అబ్బాయి. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. మనం దీన్ని ఈ పాజిటివ్ కంపారిజన్ ఎలా రాసుకోవచ్చు చూడండి. ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ మనకి ఉన్న క్వాలిటీ ఏంటి, టాల్, ఓకే, హైట్ అనేది ఇక్కడ మనకి క్వాలిటీ. సో నెక్స్ట్ రాము ఈజ్, ఇద్దరు సేమ్ హైట్ కదా. సో ఇద్దరిని ఎలా మెన్షన్ చేసినా ఏం లేదు, రాము ఈజ్ నెక్స్ట్ యాజ్ నెక్స్ట్ ఏంటి క్వాలిటీ వస్తుంది. ఇక్కడ క్వాలిటీ ఏంటి, టాల్. రాము ఈజ్ యాజ్ టాల్. నెక్స్ట్ మళ్ళీ యాజ్ రాము, ఇంకొక పర్సన్ ఎవరు, గోపి. సో ఒకసారి సెంటెన్స్ చూడండి, రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ ఆల్సో టాల్. రాము పొడవైన అబ్బాయి, గోపి కూడా పొడవైన అబ్బాయి. సో ఇక్కడ ఏంటి, రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ గోపి. రాము ఎంత పొడవైతే ఉన్నాడో గోపి కూడా అంతే పొడవు ఉన్నాడు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో మీకు ఇక్కడ వర్క్ ఇచ్చాడు, ఫైవ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. ప్రియా ఈజ్ బ్యూటిఫుల్, హర్ సిస్టర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అన్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, సేమ్ ఇక్కడ ఇలా రాసుకున్నట్లుగానే, రాము ఈజ్ టాల్, గోపి ఈజ్ నాట్ టాల్, ప్రియా ఈజ్ బ్యూటిఫుల్, హర్ సిస్టర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. మీరేం చేస్తారు, హర్ సిస్టర్ ఈజ్ not so beautiful as Priya. సో ఇక్కడ మనకి ప్రియా ఈజ్ బ్యూటిఫుల్, హర్ సిస్టర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అంటున్నాడు కదా.
మనం ఏం రాస్తామంటే ఇక్కడ రాసుకున్నట్లుగానే ఫస్ట్ రాము అనే వర్డ్ మనకి ముందు వచ్చింది కదా, సో సెకండ్ వర్డ్ ఏమొచ్చింది ఇక్కడ గోపి, దాని ముందు రాసుకున్నాం కదా. సేమ్ అలాగే హర్ సిస్టర్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్, సారీ హర్ సిస్టర్ ఈజ్ నాట్ సో. ఇక్కడ క్వాలిటీ ఏంటి ఈ సెంటెన్స్ లో? ఫస్ట్ వన్ ప్రియా ఈజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే అందంగా ఉందని, సో బ్యూటిఫుల్ ఈజ్ ద క్వాలిటీ. హర్ సిస్టర్ ఈజ్ నాట్ సో బ్యూటిఫుల్ యాజ్ ప్రియా అని రాయాలి. సో ఇలా రిమైనింగ్ సెంటెన్సెస్ అన్ని రాసేయండి. రిమైనింగ్ సెంటెన్స్ అన్ని ఆన్సర్ రాసి మీరు హోంవర్క్ పంపించండి. సో దిస్ ఈజ్ యువర్ ఎండ్ ఆఫ్ దిస్ కంపారిజన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అనే గ్రామర్ పార్ట్ మనకి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకా నెక్స్ట్ ఇదే లెసన్లో నైబర్స్ అనే ఒక పోయం ఉంది. విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.